ఇక పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. कमर तोड़ कर रहेगी। Friends, today from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है। विकसित भारत के लिए विकसित बिहार जरूरी है। बिहार में विकास हो और विकास का लाभ यहां हर वर्ग, हर क्षेत्र तक पहुंचे, ये हम सभी का प्रयास है। पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। मेरे साथ बोले, भारत माता की, भारत माता की, भारत माता की। ఇక పంచాయతీరాజ్ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు మాట్లాడారు. ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్న భూమిని ఊడ్చిస్తామంటూ కూడా మోడీ చెప్పుకొస్తున్నారు. ఇటు నిన్న ఏదైతే ఈ ఘటన జరిగిందో ఇటు దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా అంటూ కూడా నరేంద్ర మోడీ చెప్పుకొస్తున్నారు. ఇవాళ బీహార్లో ఆయన మాట్లాడారు. ఇటు ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా శిక్షిస్తామంటూ కూడా మోదీ చెప్పుకొస్తున్నారు. మొన్న ఏదైతే ఇటు పెహల్గాంలో ఉగ్ర దాడి జరిగిందో దానికి సంబంధించి కూడా ఇటు మృతులు ఎవరైతే మృతి చెందారో ఆ దాడిలో వారందరికీ కూడా ఇటు నరేంద్ర మోడీ నివాళులర్పించారు. భారత ఆత్మపై శత్రువులు దాడి చేశారు. ఇటు పెహల్గాం ఉగ్ర దాడిపై అయితే ప్రధాని మోడీ హాట్ కామెంట్ చేశాడు. ఇటు మృతులకి మోడీ నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు, తిరిగి ఇటు భారత ఆత్మపై దాడి చేశారు అంటూ కూడా మోడీ ఫైర్ అయ్యారు. అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు, ఇది టూరిస్టులపై జరిగిన దాడి కాదు, భారత్ పై దాడిగా చూస్తున్నామంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు. మొన్న ఏదైతే ఈ దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఇటు మరణించిన వారందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఉగ్రవాద
ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్న భూమిని ఊడ్చిస్తాం. ఇటు పాకిస్తాన్కి అలాగే భారత్కి ఉన్న ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజుతో తెంచుకుంటున్నామంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. ఇటు ఉగ్రవాదుల కలలో కూడా ఊహించని శిక్ష వేస్తాం, దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా అంటూ కూడా భారత ప్రజలను ఉద్దేశించి అయితే ఇటు మోడీ వ్యాఖ్యలు చేశారు. ఇటు ఏదైతే పెహల్గాం ఉగ్ర దాడిపై ఏదైతే జరిగిందో ఆ ఉగ్ర దాడికి సంబంధించి నరేంద్ర మోడీ హాట్ కామెంట్స్ చేశాడు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా కూడా వారిని వెతికి శిక్షిస్తాం అంటూ కూడా మోడీ చెప్పుకొస్తున్నాడు. భారత ఆత్మపై శత్రువులు దాడి చేశారు, వాటికి తిరిగి మేము చేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు పెహల్గాం మృతులకు కూడా ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఉగ్రవాదులు భారత ఆత్మపై దాడి చేశారు అంటూ కూడా మోడీ ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టబోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నారని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న భూమిని ఊడ్చి పారేస్తాము అంటూ కూడా నరేంద్ర మోడీ అయితే ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను వెతికి వెంటాడుతాము అంటూ కూడా మోడీ చెప్పుకొస్తున్నారు. పహల్గాం ఉగ్ర దాడిపై అయితే ఇటు నరేంద్ర మోడీ హాట్ కామెంట్స్ చేశారు. పహల్గాం ఉగ్ర దాడిపై హాట్ కామెంట్స్ చేశారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులు భారత ఆత్మపై దాడి చేశారు అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్ష వారికి విధిస్తాము అంటూ కూడా చెప్పుకొస్తున్నారు మోడీ. దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నానని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న భూమిని కూడా ఊడ్చి పారేస్తాము అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను వెతికి వెంటాడుతామన్నారు నరేంద్ర మోడీ. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी हैं। सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है। जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है। साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी।
अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। एक सौ चालीस करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। फ्रेंड्स, टुडे from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है। विकसित भारत के लिए विकसित बिहार जरूरी है। बिहार में विकास हो और विकास का लाभ यहां हर वर्ग, हर क्षेत्र तक पहुंचे, ये हम सभी का प्रयास है। पंचायती राज दिवस पर इस कार्यक्रम से जुड़ने के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। मेरे साथ बोले, भारत माता की, भारत माता की, भारत माता की। పెహల్గాం కాల్పుల ఘటనపై భద్రతా బలగాలు నిశితంగా పరిశీలించాయి. ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు, ఏ విధంగా కాల్పులు జరిపారనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే 3 ప్రాంతాలను ఎంపిక చేసుకుని 10 నిమిషాల్లోనే కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు నిర్ధారించాయి. కాల్పులు జరిపిన స్థలానికి అతి సమీపంలో ఉన్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రైఫిల్స్ తో పాటు బాడీ కెమెరాలతో ఉగ్రవాదులు వచ్చారని, కాల్పుల ఘటనను చిత్రీకరించేందుకు కెమెరాలతో పాటు వచ్చారని భద్రతా బలగాలు నిర్ధారించాయి. కాల్పులు జరిగిన తర్వాత ఎటువైపు నుంచి వచ్చారో అటువైపుగానే వెళ్లిపోయినట్లు గుర్తించారు.
దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఘటన జరిగిందో ఇటు పెహల్గాం ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఒక నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా జరిగింది అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఈ పెహల్గాం కాల్పుల ఘటనకు సంబంధించి భద్రతా అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రదాడులపైన ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులపైన కూడా బీహార్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఇది టూరిస్టులపై జరిగిన దాడి కాదు, భారతదేశంపై జరిగిన దాడిగా మేము పరిగణిస్తాము. ఉగ్రవాదానికి ఆశ్రమిస్తున్న భూమిని ఊడ్చేస్తాము. ఎవరైతే ఉగ్రవాదానికి ఆశ్రమిస్తున్నారో ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారనే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఏదైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో టీఆర్ఎఫ్, ద రెసిస్టెంట్ ఫోర్స్, వీరికి లష్కర్ ఏ తోయిబా ఆశ్రయం ఇచ్చింది. లష్కర్ ఏ తోయిబా కనుసరణలోనే ఈ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. లష్కర్ ఏ తోయిబా పాకిస్తాన్ వేదికగా ఈ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తుంది. వారికి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్లో ఉంచి భారత్పై దాడులకు తెగబడుతుంది. పర్యాటకులను అలాగే భారతీయులను ఎక్కువగా టార్గెట్గా చేసుకుని ఈ ఉగ్రదాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్ కానీ, ఇటు ఐఎస్ఐఎస్ఐ కానీ, మరోవైపు లష్కర్ ఏ తోయిబా కానీ, వీరందరూ కూడా పాకిస్తాన్పై అక్కసు వెళ్ళగొక్కుతూ ఈ ఉగ్రదాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎవరైతే ఈ ఉగ్రవాదుల వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఊడ్చి పాడేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించిన విధంగా కూడా శిక్ష విధిస్తామంటూ కూడా సంకేతాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా కూడా శిక్షిస్తాం. భారత ఆత్మపై శత్రువులు దాడి చేశారు. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరిని ఊడ్చి పారేస్తాం, ఏరి పారేస్తాం అన్నట్లుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ వేదికగా ఒక బహిరంగ సభను ప్రధానంగా ఈ పెహల్గాం దాడిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి పాకిస్తాన్పై ఎంత ప్రతీకారంతో దాడి ఉండబోతుంది అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. దానితో పాటు ఏదైతే భద్రతా బలగాలు ఈ కాల్పులు జరిగిన ప్రదేశంలో మొత్తం సీసీ ఫుటేజ్ను కానీ, అక్కడ ఎన్ని గంటలకు ఉగ్రవాదులు ప్రవేశించారు, మొదటి తోట ఎన్ని గంటలకు పేలింది, అసలు పర్యాటకులపై ఏ విధంగా దాడి చేశారు అనే అంశాలపై కూడా ప్రధానంగా వారు ఒక నివేదికను కూడా తయారు చేశారు. 3 ప్రదేశాల్లో 5 ఉగ్రవాదులు కాల్పులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 10 నిమిషాల్లోనే మారణహోమం సృష్టించారు. వచ్చిన వారు ఎంటర్ అయిన 10 నిమిషాల్లోనే మారణహోమం సృష్టించారు. ఈ ఘటన జరిగిన తర్వాత 40 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం అందింది. కానీ ఈ లోపల ఈ కాల్పుల శబ్దమైన తర్వాత అక్కడున్న పర్యాటకులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ కాల్పుల శబ్దమైన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలు, ఆర్మీ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుని వారందరికీ కూడా పర్యాటకులు ఎవరుతున్నారో వారందరికీ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఆర్మీ సిబ్బంది బలగాలు వచ్చినప్పటికీ కూడా వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం, మేము ఇండియన్ ఆర్మీకి సంబంధించిన భద్రతకు సంబంధించిన సిబ్బందిని, మేము ఉగ్రవాదులు కాదంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత వారందరినీ కూడా సురక్షితంగా హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం పక్కనే ఉన్న అడవుల్లోంచి పర్యాటక శివ, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. మనకి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో. ఎస్, నమస్తే అమ్మా. నమస్తే గిరిధర్ గారు, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిందో దానికి సంబంధించి కూడా ఇటు మోడీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీరు వినే వింటారు మోడీ గారి స్పీచ్ కూడా. సో ఏం చెప్తారండి మీరు? అవునమ్మా, ప్రధాని మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆవేదనను ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. మన దేశంలో ఉన్నటువంటి ఆక్రోశానికి దానికి ఏం చేయాలి అన్నది ప్రభుత్వ పరంగా ఆయన ఏం చేయాలో దాన్ని వివరంగా చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నా వీళ్ళని వెంటాడి వాళ్ళని ఎవరిని కూడా బతకనివ్వము, దీనికి పోషణ ఇస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము క్షమించము, ఆమూలాగ్రంగా పెకలిస్తామని చాలా టఫ్ మెసేజ్ ఇచ్చారు ఆయన. అందుకోసమే మనం చూస్తే కనుక ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్లకు పాకిస్తాన్ కి నిజంగా ఎక్కడ దెబ్బ తగలాలో, ఎక్కడ వాళ్ళకి నొప్పి వస్తుందో అక్కడ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1960 నుంచి ఈ రోజు వరకు, అంటే రమారమి 65 సంవత్సరాలు ఇంతవరకు ఉన్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేశాం. కాబట్టి ఇది ఏమంటారంటే మన డిప్లొమాటిక్ గా మనం చేయవలసినటువంటి చర్యలు. నెక్స్ట్ కైనెటిక్ యాక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. ఆ దేశంలో వెళ్ళి ఆ దేశంలో వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఊపిరి వస్తున్నదో, ఎక్కడ వీళ్ళకు ప్రేరణ వస్తున్నదో వాళ్ళనందరినీ కూడా టార్గెట్ చేయబోతున్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద డెసిషన్. మోదీ గారు చెప్పినటువంటి స్పీచ్ లో చాలా 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 స్పష్టంగా చెప్పారు.
ఎవరిని మేము వదిలిపెట్టాము అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దానికి మనకు ఎటువంటి డౌట్ ఉండవలసిన అవసరం లేదు. మోదీ గారి చరిత్రని చూసాం మనము. ఊడి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా మనకు పుల్వామా దాడి తర్వాత మనకు బాలాకోట్లో వెళ్లి కొట్టొచ్చిన ఉదంతం కావచ్చు, అవన్నీ కూడాను చాలా ఏమంటారంటే ఏదో టెర్రరిస్టులని టార్గెట్ చేశారు. ఈసారి టెర్రరిస్టులకు ఫండింగ్ ఇస్తూ, టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఉసిగొలుపుతున్నటువంటి పాకిస్తానీ ఆర్మీ, ఐఎస్ఐ శక్తులని టార్గెట్ చేయబోతున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అఫ్ కోర్స్ వాళ్ళ పేరు చెప్పకుండా ఎవరిని టార్గెట్ చేయబోతున్నారో చెప్పారు. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున యాక్షన్ ఉండబోతోందమ్మా. ఎలాగైతే ఇజ్రాయెల్ October 7 తర్వాత వాళ్ళు యాక్షన్స్ తీసుకున్నారో హమాస్ మీద, బహుశా ఆ స్థాయిలో ఉండబోతున్నది ఇది. పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా వెంటాడి వీళ్ళనందరినీ కూడా ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాము. మన దేశంలో కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, OGWs అంటారు, వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయబోతున్నాం మనము. దీని మీద చాలా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటామని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందరి ఆక్రోశము ఈ రోజు మొత్తం యావత్ భారతంలో ఉన్నటువంటి ఆవేదన, కోపము, బాధ అన్నది ఆయన మనతో పంచుకుంటూ దానికి ప్రతీకారం తీసుకుని తీరుతానని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి భారత ప్రభుత్వం మాత్రం వీళ్ళు ఎవరిని స్పేర్ చేయదమ్మా. ఆయన చాలా తక్కువ చెప్పారు, చేయబోయేది చాలా ఉంటుంది. కొన్ని విషయాలు బాహటంగా అన్ని చెప్పము, చేసే చూపిస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద ఎత్తున భారతదేశం యొక్క రెస్పాన్స్ ఉండబోతున్నది. పాకిస్తాన్ అన్న దేశం ఎక్కడికి వెళ్తుందో వాళ్ళు నిజంగా తట్టుకోగలరా ఇది లేదా అన్నది పెద్ద ప్రశ్న. వాళ్ళ దేశంలో అంతర్గతంగా దేశాన్ని చీల్చేటువంటి శక్తులు ఏ విధంగా వాళ్ళకు బలం రాబోతున్నది, అలాగే వాళ్ళ సరిహద్దులన్నీ కూడా సురక్షితం లేకుండా ఉండడము, వాళ్ళ సైన్యంలో ఉన్నటువంటి అధికారులు, ISI అధికారులు వీళ్ళందరూ కూడాను ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రక్షణ లేకుండా ఉండబోతున్నారు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నామమ్మా. పాకిస్తాన్ తోటి యుద్ధం ప్రకటించకుండా యుద్ధం కంటే ఎక్కువ భయాన్ని వాళ్ళలో నింపేటువంటి పరిస్థితి రాబోతున్నది. దానికి సూచనగానే మోదీ గారు ఈరోజు చెప్పిన స్పీచ్ లో మనకు అన్ని కూడా కనిపించాయి. కాబట్టి ఇది భారతదేశం ఇక్కడతో వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. దీన్ని చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రతీకారం అనేది తీసుకుని తీరుతాం మనం. అంటే ఇప్పటి వరకు మోడీ చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తే ఆయన చాలా స్ట్రాంగ్ గానే పాకిస్తాన్ కి సంబంధించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులకు సంబంధించి. అంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చూడొచ్చు అంటారా? సర్జికల్ స్ట్రైక్ చాలా చిన్న విషయం అమ్మా. ఇతర సర్జికల్ స్ట్రైక్ ఉండబోదు, సర్జికల్ స్ట్రైక్ దాటి ఉండబోతోంది యాక్షన్స్ అంతా కూడా. అందుకని అవన్నీ చెప్పేటువంటివి కాదు. ఏం చేస్తున్నామని చెప్తే పాకిస్తాన్ అప్రమత్తం అవుతుంది. వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మనం గతంలో చెప్పకుండా కొట్టాం కాబట్టి సర్జికల్ స్ట్రైక్ మనం కొట్టగలిగాం. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ని అతీతంగా ఉండబోతోంది. ప్రతిరోజు వాళ్ళకి చుక్కలు చూపించబోతున్నాం మనం. ప్రతిరోజు వాళ్ళ ISI ఆఫీసర్లు కానీ, వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు కానీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా వాళ్ళ రక్షణ ఉందో తెలియనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వాళ్ళకి. ఏదో ఒకరోజు సర్జికల్ స్ట్రైక్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఏమి దాని గురించి ఏం పట్టలేదు మనకు అర్థమైపోయింది. దాని గురించి వాళ్ళకి ఏమి నొప్పి కాలేదు. ఇప్పుడు వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి నొప్పి ఉండబోతున్నది. వాళ్ళ దేశంలోనే వాళ్ళకి రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి రాబోతున్నది. చాలా పెద్ద ఎత్తున మనం యాక్షన్ చేయబోతున్నాం మనము. దీంట్లో కోవర్ట్ అండ్ ఓవర్ట్ ఆపరేషన్స్ రెండు కూడా ఉంటాయమ్మా. ప్లస్ మన లైన్ ఆఫ్ కంట్రోల్ అంతా హీటప్ అయిపోతుంది. పాకిస్తాన్ వాళ్ళ సైన్యాన్ని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పడానికి వాళ్ళ దగ్గర డీజిల్ ఉండదు. ఆ పరిస్థితి తీసుకొచ్చేదాన్ని వదిలిపెడతాం. దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేశాం. కాబట్టి నీళ్లు లేని పరిస్థితి వాళ్ళకు వస్తుంది. చాలా అసలు పాకిస్తాన్ అన్నది ఒక అధపాతాళంలో తొక్కేటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి సర్జికల్ స్ట్రైక్ అన్నది చాలా 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 చిన్న విషయం అమ్మా. దానికి మించినటువంటి ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి తీసుకొస్తున్నాం మనం. కాబట్టి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యము, అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళనందరినీ కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఎలా టార్గెట్ చేస్తామన్నది అఫ్ కోర్స్ అవన్నీ చెప్పి చేయరు. ఇక్కడ మోడీ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఉగ్రవాదులనే కాదు, వారికి సహకరించిన వారిని సైతం కూడా విడిచిపెట్టము అంటూ కూడా మోడీ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆ POKని వెనక్కి తీసుకునే చర్యలు ఏమైనా చేపడతారనుకోవచ్చా? అమ్మా దానికి రెండింటికి సంబంధం లేదమ్మా. ఇందాక నేను చెప్పినట్టు వీడు ఉగ్రవాదులకు ప్రేరణ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు ఇస్తున్నారు వాళ్ళ ప్రేరణ అంటే వాళ్లే మనం పాకిస్తాన్ ఆర్మీ, ISI.
వాళ్ళని టార్గెట్ చేయబోతున్నారు. పిఓకే అనకూడదమ్మా, దాన్ని ఎప్పుడు కూడా పిఓచేకే అనండి. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళ అధీనంలో లేదు. కాశ్మీరీ భాష మాట్లాడే ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. కాశ్మీర్ పేరు చెప్పి వాళ్ళు 80 సంవత్సరాలు వాళ్ళు పాలిటిక్స్ చేశారు. కాబట్టి మనం దాన్ని పిఓజేకే అని పిలుస్తాం. పిఓజేకే అని వెనక్కి తీసుకునే పరిస్థితులు తప్పకుండా వస్తున్నాయి. మనం ఈసారి వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. పిఓజేకే గిల్గిట్ బాల్టిస్తాన్ ని మళ్ళీ మనం వెనక్కి తీసుకునే దిశగా చాలా పెద్ద ఎత్తులు మనం ఉండబోతున్నాయి. అలాగే బలూచిస్తాన్ ని విడదీసేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పఠాన్స్ పష్తూన్లు వాళ్ళు చేస్తున్నటువంటి అజిటేషన్స్ కూడా చాలా బలం రాబోతున్నది. మనం ఈసారి చాలా గతంలో ఏంటంటే భారతదేశం చేస్తోంది అని మన మీద వాళ్ళు అపవాదు వేసేవాళ్ళు. ఈసారి అలా కాకుండా ఓపెన్ గానే మనం సపోర్ట్ చేయబోతున్నాం వీళ్ళందరినీ. పాకిస్తాన్ ఎక్కడ పోయి ఏడుస్తుందో ఏం చేస్తారో చేసుకోండి అని చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. మోదీ గారు అదే చెప్పారు. పాకిస్తాన్ పేరెత్తలేదు, ఐఎస్ఐ పేరెత్తలేదు, పాకిస్తాన్ ఆర్మీ పేరెత్తలేదు. కానీ ఆయన చెప్పిన ప్రతి సెంటెన్స్ కూడాను వీళ్ళని ఎవరిని వదిలిపెట్టబోము అని స్పష్టంగా చెప్పారు ఆయన. ఉగ్రవాదుల్ని చంపడం చాలా సునాయాసం అమ్మా, వాళ్ళని ఈజీగా ఎలిమినేట్ చేస్తాం. 2-3 రోజుల్లో వాళ్ళందరినీ చనిపోతారు, వాళ్ళని చంపేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళని పంపించినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఆక్సిజన్ రక్తము వస్తున్నదో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారని మోదీ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎవరో కాదు, ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని టార్గెట్ చేయబోతున్నాము. అది ఆయన వాళ్ళ పేరు చెప్పకుండానే చెప్పారు. కాబట్టి ఇది చాలా చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నది. ఇదేదో ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి చిన్న విషయం కాదు, చాలా పెద్ద యాక్షన్ జరగబోతోంది పాకిస్తాన్ మీద. రైట్, ఓకే, థ్యాంక్ యూ గిరిధర్ గారు. ఇక పెహల్గాం ఘటనకి సంబంధించి అయితే ఇటు నరేంద్ర మోడీ హాట్ కామెంట్స్ చేశారు. టూరిస్టులు అధికంగా ఉండే 3 ప్రాంతాల్లోనే కాల్పులు జరిపారు. వాటికి ధీటుగా మేము ముందు ఇంకా ప్రయత్నాలు చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు పక్కనున్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఇటు ఏదైతే పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించి ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెగదించుకుని ముందుకి వెళ్ళి వాటికి నిదర్శనంగా నిలుస్తాము అంటూ కూడా మోదీ చెప్పుకొస్తున్నారు. కాల్పుల ఘటనను చిత్రీకరించేందుకు కూడా ఇటు టెర్రరిస్టులు కెమెరాలతో వచ్చారు అన్న ఇది ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా ఇటు ఇప్పటికే అధికారులు అయితే సేకరించారు.